చెవిటి శ్యామ్ వినడు ఎవరినిగా, చాకలి రామ్ బట్టలు మెరిపిస్తాడు, తుఫాన్ వీరుడు శక్తి చూపిస్తాడు, చుట్టూ తిరుగే కథల బండి నవ్వుల జాదు తెలుసా అండి. రండి అందరం మొదలు పెడదాం, సూర్యుడిలా కథలు వెలిగిద్దాం. గాడిద టైగర్ నేను సింహమంటూ, నిజమైన సింహం గర్జిస్తుంది అటు. పాపం మా తెలివి అద్భుతమండి, ప్రతి సమస్యకు దారి చూపండి. షౌకర్ లాల్ కఠినంగా ఉంటాడు, డబ్బు లెక్క గట్టిగా మందలిస్తాడు. నవ్వులు జాదు ప్రతి ట్యూన్, ఇదే మన ఫోక్ టేల్ ట్యూన్స్. మొదటిసారి గుడ్డిరామ్ ఊరిలో లేనందున చెవిటి శ్యామ్ తనంతట తానే ఊరిలోకి వెళ్ళి మాట్లాడవలసిన అవసరం వచ్చింది. పాపమ్మని ఒకసారి చూసి రావాలి, ఆమె ఆరోగ్యం బాగాలేదని విన్నాను. అతను ధైర్యంగా లేచి నిలబడతాడు, తర్వాత ఆగిపోతాడు. కానీ నేను ఏం మాట్లాడాలి? ఏమైనా తప్పుగా అర్థం చేసుకుంటే? సరే, ముందుగానే అన్ని ప్లాన్ చేసుకుంటాను. సరే, ముందుగా నేను అడుగుతాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను అని చెప్పొచ్చు. అప్పుడు నేను అడుగుతాను, చాలా మంచిది, ఎప్పుడూ ఇలానే ఉండండి. ఈ మధ్య ఏం తింటున్నారు? ఇంతలో ఒక పరాయి వ్యక్తి చెవిటి శ్యామ్ దగ్గరకు ఒక అడ్రస్ అడగడానికి వస్తాడు. అతనితో రిహార్సల్స్ మొదలు పెట్టాలని అనుకుంటాడు. క్షమించండి సార్, మీరు ఈ ఊరికి చెందిన వారిలా కనిపిస్తున్నారు. చెవిటి శ్యామ్ ఎలా ఉన్నారు అని అనుకుంటాడు. దేవుడి దయ వల్ల నేను బానే ఉన్నాను. ఓకే, నేను కూడా. దయచేసి ఈ అడ్రస్ ఎక్కడుందో చెప్పగలరా? అబ్బా, చాలా మంచిది, ఎప్పుడూ ఇలానే ఉండండి. ఈ మధ్య ఏమి తింటున్నారు? డాక్టర్ చెప్పినట్టు కూరగాయలే తింటున్నాను. కాదు సార్, మీరు నేను చెప్పేది వినట్లేదు. నాకు కావాలి అడ్రస్. చాలా మంచిది, ప్రతిరోజు తినండి. ఎవరికి చూపించుకుంటున్నారు? నేను డాక్టర్ వినులాల్ గారి దగ్గర చూపించుకుంటున్నాను. ఆయన పర్ఫెక్ట్. తాను ఒక పిచ్చివాడిని కలిశానేమో అనుకొని నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పర్ఫెక్ట్, ఈ రోజు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. షౌకర్ లాల్ దుకాణం. చెవిటి శ్యామ్ అక్కడికి వస్తాడు. షౌకర్ లాల్ డబ్బులు లెక్క పెడుతూ ఉంటాడు. అరే శ్యామన్న, ఏం కావాలి నీకు? శ్యామ్ పూర్తిగా తప్పుగా వింటాడు. నీకు డబ్బులు కావాలా అని అడిగాడని అనుకుంటాడు. నన్ను కూర్చోమంటున్నావా? సరే, నాకు డబ్బులు అవసరం లేదు, కానీ కొంతసేపు ఇక్కడ కూర్చుంటాను. చెవిటి శ్యామ్ హాయిగా కూర్చుంటాడు. షౌకర్ లాల్ అయోమయానికి గురవుతాడు. కాదు కాదు, నీకు ఏమీ కావాలి? అవునవును, తిన్నాను, థ్యాంక్ యూ. తిన్నావా? నేను నీకేమి ఇవ్వలేదే. టీ అంటున్నావా? అవును, తాగుతాను. షౌకర్ లాల్ కు చిరాకు వస్తుంది. అరే శ్యామ్, బయటికి పో. అవునవును, చాలా మంచి ధర, మళ్ళీ వస్తాను. చెవిటి శ్యామ్ ధైర్యంగా బయటికి వెళ్ళిపోతాడు. షౌకర్ లాల్ బిత్తరపోయి చూస్తూ ఉంటాడు. బక్కన్న చెవిటి శ్యామ్ ని కలుస్తాడు. శ్యామన్నా, ఎక్కడ పోతున్నావు? నువ్వు నన్ను పెరుగుతున్నావని అడిగావా? అవునవును, నేను చాలా గట్టిగానే పెరిగినా. లేదు, ఎక్కడికి పోతున్నావు? అవునవును, నీకు కూడా గుడ్ మార్నింగ్ చెప్తున్నా. అస్సలేమైంది నీకు ఇవాళ? కరెక్ట్, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. చెవిటి శ్యామ్ ధైర్యంగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. బక్కన్న అయోమయమవుతూ చూస్తూ ఉంటాడు. ఇదే ఆ క్షణం. చెవిటి శ్యామ్ ఆగి గట్టిగా ఊపిరి పీలుస్తాడు. పొద్దున్నుంచి ప్లాన్ చేసి ప్రాక్టీస్ చేసిన పర్ఫెక్ట్ సంభాషణ. మీరు ఎలా ఉన్నారు? చాలా మంచిది, ఇలానే ఉండండి. ఏం తింటున్నారు? అలాగే కొనసాగించండి. అతను ధైర్యంగా తల ఊపి లోపలికి వెళ్తాడు. పాపమ్మ బలహీనంగా మంచంపై పడుకొని ఉంటుంది. ఆమె చాలా చిరాకుగా కనిపిస్తుంది. పాపమ్మ, ఇలా ఉన్నారు? కనిపించడం లేదా? నేను చావు బతుకుల మధ్య ఉన్నాను, ఇంకా ఎలా ఉన్నావని అడుగుతున్నావా? ఓ, చాలా మంచిది, ఎప్పుడూ ఇలాగే ఉండండి. ఈ మధ్య ఏం తింటున్నారు? ఇంత విషం, అదే తింటున్నాను. చాలా మంచిది, రోజు అదే తినండి. నీకేమైనా పిచ్చా? నేనిక్కడ బాధపడుతుంటే? అవునవును, అన్నీ బానే ఉన్నాయి. ఈ మధ్య ఎవరికి చూపించుకుంటున్నారు? అంటే ఏ డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నారు? నేను నరకాన్ని చూస్తున్నాను. నా పరిస్థితి కనిపించడం లేదా? ఓ, అది చాలా మంచి చోటు, తరచూ అక్కడికే వెళ్తుండండి. ఓ, ఇవి ఆశీర్వాదాలా?
ధన్యవాదాలు. చెవిటి శ్యామ్ చాలా సంతోషంగా బయటికి వస్తాడు. సూపర్ సంభాషణ. ఈరోజు ఒక్క తప్పు కూడా జరగలేదు. బక్కన్న, షావుకార్ లాల్ ఇద్దరూ బయట నిలబడి ఉంటారు. ఆ మనిషిని మళ్ళీ ఎప్పుడు నా దగ్గరకు పంపించకండి. అతను ఏం చేశాడు? ఇంకేముంది, తన చెవిటి ప్రపంచంలో తానే మునిగిపోయి ఉంటాడు. శ్యామ్ రోడ్డుపై గర్వంగా నడుచుకుంటూ వెళ్తుంటాడు. నువ్వు అన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసినా జీవితానికి మాత్రం తనదైన స్క్రిప్ట్ ఉంటుంది. మరికొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకోవడమే ఇంకా ఫన్నీగా ఉంటుంది.